ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. తలల వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మీరు మా గొప్ప దేవుడవు నాయన. నీ పాదాల చెంత ప్రార్థించు కృపనిచ్చారు. ప్రార్థిస్తున్నాము, జవాబివ్వండి. మా ప్రేక్షకులు ఇవాళ ఎవరైతే వాక్యం వింటున్నారో వారి నిమిత్తము నేను ప్రార్థిస్తున్నాను, కృపనివ్వండి. వింటున్నవారు రక్షించబడుటకు సహాయం చేయము. వారు వాక్య అనుభవాన్ని, గ్రహింపును తెలుసుకున్నట్లు సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, యోబు గ్రంథము 8వ అధ్యాయము. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము మీ ఎదుట ఉంచుకోనండి. 6వ వచనంలో అనేక విశేషమైన వర్తమానాలు చూస్తున్నాము. బిల్దదు యోబుతో మాట్లాడుతూ చెబుతున్న మాటలు న్యూ టెస్టిమెంట్ పర్వ్యూ, క్రొత్త నిబంధన ప్రత్యక్షత పొందిన మనం దాని యొక్క వెలుగులో పరిశీలిస్తున్నాము. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ఇక్కడ దేవుని గురించి బిల్దదు చెప్పదలిచినది మనం సులువుగా గ్రహించవచ్చు. గాడ్ విల్ బ్లెస్ ద రైచియస్ అకార్డింగ్ టు దేర్ స్టాండర్డ్స్. ఇది అతను చెప్పదలుచుకున్నాడు. గాడ్స్ జస్టిస్, దేవుని యొక్క న్యాయ ప్రమాణం ఖచ్చితంగా నీతిమంతులను ఆశీర్వదిస్తుంది. అయితే పాత నిబంధన గ్రంథంలో పొజిషనల్ బ్లెస్సింగ్ దీవెనకు గీటురాయిగా భావించారు. అక్కడే సమస్య స్టార్ట్ అయింది. పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా మీనింగ్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఈజ్ ద సేమ్. మీనింగ్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఈజ్ ద సేమ్. దీవెన అనే మాటకు అర్థం ఒక్కటే, కానీ దానిని అర్థం చేసుకున్నప్పుడు మెటీరియలిస్టిక్ డెవలప్మెంట్, భౌతిక అభివృద్ధి ఓల్డ్ టెస్టిమెంట్లో ఒక గీటురాయిగా భావించారు. ఎవరైతే అభివృద్ధి చెందుతున్నారో వారు కృప పొందారని, కృప పొందిన వారు అభివృద్ధి చెంది ఉన్నారని మనకు బైబిల్లోని సారాంశాలు చెబుతూ ఉన్నాయి. సందేశం వస్తుంది. అయితే దేవుడు మానవుల యొక్క నీతిని తాను తన యొక్క స్టాండర్డ్ ఆఫ్ మెజర్మెంట్స్లో మురికి గుడ్డగా ఎంచాడు. ఒక విధంగా అది స్వనీతి. ఇట్స్ నాట్ రైచియస్నెస్, సెల్ఫ్ రైచియస్. రైచియస్నెస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ సెల్ఫ్ రైచియస్నెస్. తమంతట తాము నీతిమంతులంగా కనపరుచుకొనటం సెల్ఫ్ రైచియస్నెస్. యథార్థముగా నీతిమంతులుగా జీవించటం ఆనందదాయకం. ఒక ప్రాథమిక వ్యత్యాసం ఏమిటంటే, నీతి ఎలా కలుగుతుంది? నీతి ఎలా కలుగుతుంది? నీతి విశ్వాస సంబంధమైనది. విశ్వాసము మూలముగా నీతిమంతులుగా మనలను
దేవుడు తీరుస్తున్నాడు. నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును అని చెప్పబడినటువంటి వాక్యము ఆధారము. రైచియస్ షాల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతులు విశ్వాసము మూలముగానే బ్రతుకుతారు. కనుక విశ్వాసము అంతకంతకు మనకు నీతిని కలిగిస్తాం. నాట్ బై అవర్ యాక్షన్స్. మన క్రియల మూలంగా కలిగే నీతిని దేవుడు నీతికి ఎంచడు, కానీ మనుషులు ఎంచుతారు. మనుషులు ఎంచుతారు. కనుక మనుషుల యొక్క ప్రమాణం నీతి అని ఒక వ్యక్తి గురించి చెప్పబడినప్పుడు గుడ్ కాండక్ట్, మంచి ప్రవర్తన, మంచి న్యాయ నిర్ణయాలు, పవిత్ర జీవితం, వీటిని కలిగిన వ్యక్తులు నీతిమంతుడు అని అంటారు. ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ, ఆర్థిక యథార్థత, రిలేషన్షిప్స్ మధ్య రైట్ రిలేషన్షిప్స్ ఇన్ ఎ రైట్ వే మెయింటెనెన్స్, సరైన సంబంధాలు నీతియుక్తంగా నెరవేర్చడం, ఇవన్నీ నీతిగా లెక్కేస్తాం. ఒక అవకాశం ఉన్నా కూడా పాపం చేయకపోవటం నీతిగా ఎంచుతాం. ఇది మనుషుని యొక్క కోణాలు. దైవ కోణంలో యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచటం వల్ల దేవుడు ఆయన రక్తాన్ని బట్టి, క్రీస్తు రక్తాన్ని బట్టి మన పాపమును మన నుండి తొలగించినప్పుడు కలుగుతున్నటువంటి నీతి. గాడ్ మేడ్ అస్ రైచియస్. మనం అంతరంగంలో పాప స్వభావాన్ని, పాపాన్ని పెట్టుకొని మనం నీతి పనులు చేస్తూ ఉంటాం. కానీ ప్రభు అయితే ఆ ప్రాచీన పాపపు స్వభావాన్ని విరిచేస్తాడు. మనలను ఆయన ప్రాచీన పాపపు స్వభావం నుండి విడిపిస్తాడు. దాని యొక్క పర్యావసానముల నుండి విడిపిస్తాడు. విడిపించి మనల్ని నీతివంతులను చేస్తాడు. ఆదామునందు మనము జన్మతః పాపులంగా జన్మించాం గనుక ఆ పాపమునకు క్రీస్తు రక్తం విమోచనగా దేవుడు అంగీకరించటం వల్ల మనం నీతిమంతులంగా చేయబడ్డాం. నీతి వస్త్రంగా కప్పబడింది. whenever God looks at us, he looks Christ on us. ఎప్పుడు దేవుడు మనల్ని చూచినా మనలను కప్పిన క్రీస్తు యొక్క రక్తము, ప్రోక్షణ, పరిశుద్ధత చూస్తాడు. సో దట్ గాడ్ కెన్ ఫర్గివ్ us and made us righteous. దేవుడు మనల్ని పవిత్రులను చేసి, పరిశుద్ధులను చేసి, నీతిమంతులుగా చేస్తాడు. ధర్మశాస్త్రం నీతిని కలిగించదు. ధర్మశాస్త్రంలో నీతి ఉంది, కానీ నీతిని మనకు కలుగ చేయలేదు. రోమాపత్రిక ఈ విషయం చాలా తేటగా చెప్పింది. ధర్మశాస్త్రంలో నీతి ఉంది, కానీ ధర్మశాస్త్రం నీతిని మనకు అనుగ్రహించదు. నీతి విశ్వాస మూలముగానే అనుగ్రహించబడుతుందనేది వాస్తవం. ఇది సత్యముగా మనం తెలుసుకోవాలి. రోమాపత్రిక 5:1 అన్నాడు, విశ్వాస మూలముగా మనము నీతిమంతులముగా తీర్చబడి మన దేవునితో సమాధానము కలిగి ఉందుము. విశ్వాసము ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడి దేవునితో సమాధానముగా చేయబడుతున్నా. అందుకనే పౌలు గారు చాలా తేటగా గలతీయులకు రాసినప్పుడు కూడాను అదే విషయాన్ని ఉటంకించాడు.
పౌలు గలతీయులకు రాస్తున్నప్పుడు నీతిమంతుడు విశ్వాసము మూలముగానే జీవిస్తాడని చెప్పాడు. ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడువారు ఎవరో వారు క్రీస్తు నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. వారు క్రీస్తు నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో అంటాడు, కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము బాలశిక్షకుడయ్యాడు. నీతి ధర్మశాస్త్రము మూలముగా వాస్తవమున కలుగును గాని క్రీస్తు యేసునందలి విశ్వాసము మూలముగా కలిగిన వాగ్దానం విశ్వసించు వారికి అనుగ్రహించబడినట్లు లేఖనం అందరినీ పాపములో బంధించింది. కనుక రోమా సంఘానికి కూడాను పౌలు గారు లేఖ రాస్తున్నప్పుడు 6వ అధ్యాయం అంతా కూడాను నీతిని గురించి మాట్లాడాడు. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే అది ఉత్తమకరమైనది, నాకు మరణ కారణమైన పాపము ఉత్తమమైన దానిని మూలముగా నాకు మరణం కలుగజేస్తూ పాపము పాపమైనట్టు అగపడు నిమిత్తం పాపము ఆజ్ఞ మూలంగా అత్యధిక పాపము నిమిత్తం మరణ కారణమైంది. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదే, కానీ ధర్మశాస్త్రం మనల్ని నీతిమంతులుగా చేయలేదు. కనుక దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది ఏమిటంటే, ఈ ధర్మశాస్త్రం వలననే పాపం అంటే ఏమిటో తెలుస్తోంది. కనుక ధర్మశాస్త్రం వలన మనం నీతిమంతులుగా చేయబడము. క్రీస్తునందుకు ధర్మశాస్త్రం మనల్ని నడిపిస్తుంది. ధర్మశాస్త్రము లేకపోయిన ఎడల పాపమెట్టిదో నాకు తెలియకపోవును. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతము. ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది. కానీ ధర్మశాస్త్రము నీతిని కలుగు చేయలేదు. సహోదరుడా, సహోదరి, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. నీ నివాస స్థలం దేని చేత వర్ధిల్ల చేయబడుతుంది? ఒకసారి దావీదును తీసుకోండి. దావీదు యొక్క నివాస స్థలాలు వర్ధిల్లాయి అతని నీతి వలన, దైవ కృప వలన. దావీదే చెప్పాడు, దేవా నా ఇల్లు ఏ పాటిది, నీవింతగా నన్ను హెచ్చించటానికి. అలాగే యాకోబు చెప్పాడు, దేవా నేను ఒంటరిగా యోర్దాను దాటాను, నేను ఇప్పుడు 2 గుంపులయ్యాను నీ వల్ల. ఇస్సాకు ధనవంతుడయ్యాడు. అబీమలకు చెప్పాడు ఇస్సాకుతో, నువ్వు యెహోవా వలన దీవించబడ్డావని మేము తెలుసుకున్నామన్నాడు. లాబాను చెప్పాడు యాకోబుతో, యెహోవా వలన నేను దీవించబడ్డా నీ కారణం చేత. యాకోబు కూడాను తన యొక్క డెవలప్మెంట్కి కారణం తన నీతిని ప్రకటించుకోలేదు, ఆయన కృపనే ప్రకటించుకున్నాడు. అబ్రహాము కూడాను దేవుని కృప వలననే వృద్ధిలోనికి వచ్చాడు. ఇస్సాకు దేవుని కృప వలననే వృద్ధిలోనికి వచ్చాడు. యోబు దేవుని కృప వలననే వృద్ధిలోకి వచ్చాడు. బైబిల్ అంతా చెబుతోంది, ఎవరు వృద్ధిలోకి వచ్చినది దేవుని కృప వలననే తప్ప వారి వ్యక్తిగత నీతి వలన కానే కాదు.
సోదరుడా, సోదరి, ఈ భావన మనం అర్థం చేసుకోవాలి. దేవుడు తన గుణలక్షణాల చొప్పున తాను మన జీవితాల్లో స్పందిస్తాడు. నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు, నీవు ధన్యుడవు అని రాసినప్పుడు నీవు కష్టపడి సంపాదించావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా తింటావనే అర్థం. బయట లోకంలో కష్టార్జితం ఎక్కడికి పోదంటారు, చూశారు. ఎందుకు పోతుంది, ఎందుకు పోదు అనేది ఆలోచిస్తే దేవుడు తన పిల్లలకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి కష్టార్జితం అనుభవిస్తాను. తెలిసిన చాలామంది కష్టార్జితం పోగొట్టుకున్న వాళ్ళు లేరా సమాజంలో? కష్టార్జితం అందరికీ అనుభవించేది అవుతుందా? కాకపోవచ్చు. ఎంతో కష్టపడి ఆర్జించింది దొంగలు ఎత్తుకుపోవచ్చు. కనుక ఆ వాగ్దానం ఇచ్చి కాపాడి నెరవేరేటట్టు చేసేటువంటి దేవుని వలన కష్టార్జితాన్ని అనుభవిస్తాం. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్, నాట్ ఫ్రమ్ యువర్ పార్ట్. నీ పక్షంగా నువ్వు సాధించుకుంది కాదు అది. కనుక చాలామంది వాళ్ళ భావన ఏంటంటే, నేనే తప్పు చేయట్లేదు, లంచం తీసుకోను, దొంగతనం చేయను, అబద్ధమాడను, వ్యభిచారం చేయను, అబద్ధ సాక్ష్యం చెప్పను, ఉపవాసం ఉంటాను, భక్తిగా ఉంటాను, ఇన్ని చెబుతూ ఉంటారు. నేనే పాపం చేయటం లేదు కదా, నేను నీతిగా బతుకుతున్నాను అనుకుంటారు. నీతిగా బతకటం ఒక మనిషికి సాధ్యం కాదు, వ్యక్తిగతంగా సొంతంగా. అది మనం అనుకునే నీతి, గాడ్స్ స్టాండర్డ్ని మీట్ అయ్యే రైచియస్నెస్ కాదు అది. మేలు చేసేవాడికి మేలు చేయటం నువ్వు అనుకుంటున్నట్లుగా రైచియస్నెస్ ప్రమాణం అది మాత్రమే కాదు. మేలు చేయని వారికి మేలు చేయటం అది కూడా ఒక డిగ్రీ పర్వాలే. కానీ కీడు చేసిన వాడికి మేలు చేయటం, కీడు చేసిన వాడికి మేలు చేయటం, కీడు చేసిన వాడిని ద్వేషించకుండటం, హింసించు వాడికి మేలు చేయటం, అర్థమవుతుందా? దాట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ ద గాడ్. ఆ ప్రమాణంలో ఉంటుంది దేవుని యొక్క కొలత. కనుక నీ నీతికి తగినట్టు నీ నివాస స్థలం వర్ధిల్ల చేస్తాడు. దీంతో మనుషులు కన్విన్స్ చేయొచ్చు, దే ఫీల్ హ్యాపీ. ఎప్పుడైతే మనిషికి ఇది నీ వల్ల జరిగింది అని చెబుతావో అహం సంతృప్తి పడుతుంది. ఓహో, సో దట్ హీ ఈస్ టెల్లింగ్ దట్ ఐ యామ్ సంథింగ్ గ్రేట్ అనుకుంటాడు. నేను చాలా గొప్పడై ఉంటాను, ఇదిగో మిత్రుడు కూడా చెబుతున్నాడు నేను గొప్పని అని ఉప్పొంగుతాడు. అది నిష్ప్రయోజనం, అది నిష్ప్రయోజనం. యోబు చరిత్రే చెబుతోంది కదా. యోబు యొక్క జీవితాన్న యోబును దేవుడు నిరర్ధక స్థితికి తెచ్చినప్పుడు తన సొంత స్నేహితుడైన బెల్దదే అనుకున్నాడు ఇతడు నీతిమంతుడు కాదనుకున్నాడు. బట్ గాడ్ హ్యాస్ డిక్లేర్డ్ ఇన్ ఎర్లీ చాప్టర్, ఫస్ట్ చాప్టర్, దట్ జోబ్ ఈజ్ రైచియస్. ఈజ్ రైచియస్ మ్యాన్. కనుక పవిత్రమైనటువంటి వ్యక్తిగా జీవించాడు. దేవుడు కూడా అతన్ని నీతిమంతుడని డిక్లరేషన్ ఇచ్చాడు. ఎందుకంటే బాల్యంలో పాపం చేశానని యోబు ఒప్పుకున్నాడు తప్ప తను పెద్దవాడైన తర్వాత కాంప్రమైజ్ కాల. నేను ఒప్పుకోను, నాలో ఏ తప్పిదో లేదన్నాడు. నేనేం చేయలేదు, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరి సొత్తు అపహరించలేదు, ఎవరిది దొంగిలించలేదు, ఎవరిని పాడు చేయలేదు. మీరు అనుకుంటున్నట్లుగా నేను ఏ పాపాలు చేయలేదు. I don't understand why all these things are happening to me. Why this sickness? I do not understand. ఈ అనారోగ్యం ఏంటో నాకు అర్థం కాలేదు, ఈ బిడ్డలు చనిపోవడం నాకు అర్థం కావట్లేదు. సో మీరు స్నేహితులు మీరు ఏదైనా ఇంకా 4 కొత్త మాటలు చెప్తారనుకుంటే పాత కథ చెబుతున్నారు. అది భావన. యోబు యొక్క గ్రంథంలో యోబు యొక్క భావన ఆ విధంగా ఉంచబడింది.
పరిశుద్ధ లేఖనాలు సంపూర్ణ అర్థాలను మనం తెలుసుకోకుండా మనం కన్విన్స్ అయిపోయి ఇదే కరెక్ట్ అనుకోకూడదు. మనం కన్విన్స్ అయ్యి ఇది మాత్రమే కరెక్ట్ అనుకోకూడదు. దేవుడు యథార్థవంతులను తప్పక ఆశీర్వదిస్తాడు, అందులో అనుమానం లేదు. అయితే ఆ యథార్థత ఆయన ప్రమాణానికి చెందినది కావాలి, ఆయన ప్రమాణమునకు చెందినది కావాలి. భౌతికమైనటువంటి వర్ధిల్లుట అనే అంశం ఆధ్యాత్మికతకు గీటురాయిగా దేవుడు ఎన్నడూ ఎంచడు. దేవుడు ఎన్నడూ ఎంచడు, మనుషులు ఎంచుతారు. చాలా మంచివాడండి, చాలా అభివృద్ధి చెందాడు, చాలా కష్టపడతాడు. కనుక కష్టపడితే అభివృద్ధి చెందటం సాధారణమే. రెండు, కష్టపడితేనే అభివృద్ధి చెందుతాం అనేది కూడా విశ్వాసుల పక్షంగా లేదు. అభివృద్ధి దేవుడు ఇచ్చేది. కనుక ఒకరి కష్టం చేత కలిగేది అభివృద్ధి అయితే అది విశ్వాస యొక్క గొప్పతనమే అవుతుంది తప్ప దేవుని యొక్క గొప్పతనం ఏమవుతుంది అందులో? కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని అభివృద్ధి చేస్తే దేవుని గొప్పతనం. ఏ మనిషికి ఆ మనిషే తన గొప్పతనాన్ని బట్టి గొప్పవాడవుతూ వెళుతున్నప్పుడు దేవుని ప్రమేయం ఏముంటుంది అందులో? అందుకే పెంటకొప్పల మీద నుండి దీనులను లేవనెత్తి సింహాసనం మీద కూర్చుండబెడతాడని అన్నాడు. అక్కడే అర్థమవుతుంది దేవుని కార్యం ఏమిటనేది, మనకు అక్కడే అర్థమవుతుంది. అంతే తప్ప ఒక వర్దీ మ్యాన్ ఒక వర్దీ కండిషన్కి వెళ్తే అది చాలా ప్రశస్తం అని నువ్వు ఎట్లా అంటావు దైవ కార్యం అని. కనుక నేను మనవి చేస్తున్నాను, దేవుడు తన కార్యాలు తాను జరిగిస్తున్నాడు ఈ లోకంలో. అది మనం చూడగలుగుతున్నాం మన కనులతో. ఆయన వాక్యంలో ఏవైతే అన్నారో వాటి ప్రకారం సమాజంలో నడిపిస్తున్న తీరు మనం సులువుగానే అర్థం చేసుకోగలం. పోనీ ఒకసారి పేద లాజరును గురించి లూకా 16లో ఉన్నది కదా, అది మనం ఒకసారి ఆలోచన చేస్తే లాజరు ఏ విధంగా అతడు తన నివాసాలు వర్ధల్ల చేసుకోబడ్డాడండి. లాజరు చనిపోయినాక అబ్రహాం రూముకి వెళ్ళాడు కదా, మరి అతని యొక్క నివాసం ఎక్కడ వర్ధిల్లింది? నెబుకద్నెజరు నివాసం ఎంత రమ్యమైంది అయి ఉంది. మరి నెబుకద్నెజరు ఏ విధంగా రైచస్ అవుతాడు? మనుషుల దృష్టిలో అవుతాడు, దేవుని దృష్టిలో కాడు. కనుక సంపన్నంగా ఉండటం, స్థితిలో ఉండటం, ఇదంతా గాడ్స్ ప్రొవిజన్ బికాజ్ ఆఫ్ మై రైచియస్నెస్ అని అనుకోవటం బుద్ధిహీనత. దేవుడు కూడా ఏం చేస్తాడు, ఇవ్వక నా నీతిని బట్టి అని అనుకుంటే నువ్వు స్వనీతిపరుడు అవుతున్నావు తప్ప నీతిపరుడు కాలేవు. నీవు నిజమైన నీతిమంతుడవుగా క్రీస్తు రక్తం చేతనే తీర్చబడతావు. విశ్వాసము మూలముగా నువ్వు బ్రతకాలి. దేవుడు నీ నుంచి అది ఆశిస్తున్నాడు. ఇప్పుడు 6వ వచనం అంతా కలిపి చదువుదాం. 5, 6. నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బ్రతిమాలుకున్న ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడు. కనుక చివరికి వచ్చేటప్పటికి దేవుని వెతకటం వల్ల, దేవుని బతిమలాడుకోవటం వల్ల, దేవుడు ఎదుట యథార్థత పవిత్రత కలిగినందువల్ల, దేవుని శ్రద్ధ వలన, దేవుడు కలిగించు శ్రద్ధ దేవుడిచ్చే నివాస స్థలాల వర్ధిల్లుట అని రాస్తున్నాడు. నేను నా ఇంటి వైపు చూసుకున్నప్పుడు, నా నివాస స్థలం వైపు చూసినప్పుడు, ఇది వర్ధిల్ల చేసినటువంటి వాడు దేవుడే. నా స్టాండర్డ్కి నేను వితౌట్ లోన్ ఇల్లు కట్టగలుగుతానా? వితౌట్ యూజింగ్ ద మనీ ఫ్రమ్ మిషన్ ఆర్ ఫ్రమ్ ఆఫరేటరీ కట్టగలుగుతానా? కనుక మేము కట్టగలిగాము అని అంటే అది కృప ద్వారా.
దేవుడు ఇచ్చినటువంటి కృపా వనరులను బట్టి చేయగలిగాం. కనుక దేవుడు వర్తిల్ల చేయాలి. మన నీతి కాదు, మన గొప్పతనం కాదు. ఆయన చేసినప్పుడే మన జీవితాల్లో క్షేమం విస్తరిస్తుంది. ఇది మనం తప్పక గుర్తెరగాల్సినటువంటి సత్యం. నీతిమంతులు తమ గుడారాలను విస్తరింపజేసుకోగలుగుతారు. కనుక వారి యొక్క నివాసాలలో, వారి అంతరంగాల్లో దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. ఒక మాటకు ఆలోచిస్తే హృదయం అనే నివాస స్థలం, దైవ నివాస స్థలం దేవుడి అభివృద్ధి చేస్తాడు. ఆయన నీతినివ్వటమే కాదు, నీ హృదయాన్ని బ్లెస్ చేస్తాడు, నీ లైఫ్ బ్లెస్ చేస్తాడు. నాట్ బికాజ్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్, బికాజ్ ఆఫ్ హిస్ గ్రేస్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. నీతి మీరు విశ్వాసం ద్వారా ఇచ్చేది ప్రభువా, అది సంపాదనీయం కాదు, అనుగ్రహనీయమే. కనుక మీరిచ్చు నీతి చేత నీతిమంతులుగా ఎంచబడి మీ రాజ్యంలో ఉంటాము. అక్కడ మాకు నువ్వు ఇచ్చిన నివాసాలు వర్ధిల్లుతున్నాయి. మీకు స్తోత్రం. మీ చేతికి మమ్మల్ని సమర్పించుకుంటూ వాక్యము విన్న ప్రతి బిడ్డ రక్షించబడుటకు, క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా నీతి పొందుటగా తీర్చబడుటకు సహాయము చేయమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైయును గాక.